హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చూస్తూనే కొత్త వారంలో మనం ప్రవేశించేసాం. కొత్త వారం అంటే మనము కొత్త కుజీన్కి సంబంధించి కొత్త రెసిపీస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. ఇదే క్రమంలో ఈ వారం అంతా మనం ప్రయాణించబోతున్నాము మెడిటరేనియన్ రీజన్లో. మెడిటరేనియన్కి సంబంధించి కనుక చూసినట్లయితే దాదాపు 18 దేశాలకు సంబంధించి అమల్గమేషన్ అక్కడ ఉంటుందన్నమాట. ఆ కలయిక ఉంటుంది. ఇటు మిడిల్ ఈస్టర్న్కి సంబంధించి కావచ్చు, అటు యూరోపియన్ కావచ్చు, ఈ కల్చర్ అంతా కూడా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి బోలెడన్ని వెరైటీస్ అక్కడ ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించి ఈ వారం అంతా కూడా మనం ప్రయాణించబోతున్నాము. అక్కడికి సంబంధించిన రెసిపీస్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి మెడిటరేనియన్ వీక్. మెడిటరేనియన్ వీక్లో మొదటగా మనం తయారు చేసుకోబోతున్నాము ఒక మంచి సాలడ్. వెజిటేరియన్ సాలడ్ మనం తయారు చేసుకుంటున్నాము. చాలా చక్కగా ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ సాలడ్ పేరేంటంటే మెడిటరేనియన్ బీన్స్ సాలడ్. మెడిటరేనియన్ బీన్స్ సాలడ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బీన్స్ 1 కప్పు, ఉల్లిపాయ, క్యాప్సికమ్ గ్రీన్, క్యాప్సికమ్ రెడ్, అలాగే కాటేజ్ చీజ్ 1 ముక్క, పన్నీర్ అండి, అలాగే కొద్దిగంత పార్స్లీ, వెల్లుల్లి, ఇదేమో పుదీనా, కీరా, సోక్డ్ ఆలివ్స్, ఆరిగానో, టొమాటో, యాపిల్ సైడర్ వెనిగర్ కొద్దిగా, ఇంకా చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ మన ఫ్లేవర్కి తగ్గట్టు కొద్దిగా స్పైసీనెస్ కావాలంటేనే వాడుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ కూడా చేయొచ్చు. సాలడ్ కాబట్టి మనం ఇది కుక్ చేసే పని లేదు. నీట్గా చాప్ చేసుకుంటాము. కట్ చేసుకున్న తర్వాత నైస్ డ్రెస్సింగ్ ఒకటి తయారు చేసుకొని ఆ డ్రెస్సింగ్లో వేసి మంచిగా టాస్ చేసుకుంటాం. ఇదేనమాట. సో డ్రెస్సింగ్ కోసం యాపిల్ సైడర్ వెనిగరు, అలాగే గార్లిక్ ఇవన్నీ కూడా యూస్ చేయబోతున్నాము. మిగిలిన ఈ ఎలిమెంట్స్ అన్నీ, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బేస్ కింద, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే బాడీ కింద వస్తాయన్నమాట. ఓకేనా, మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ సాలడ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కటింగ్స్ అనమాట. బోల్డ్ని కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ విధంగా కట్ చేసుకుందాము అంటే అన్నీ కూడా మీడియం చాప్ చేసుకుందాం. కిడ్నీ బీన్స్ ఉన్నాయి కదా మన దగ్గర, బీన్స్ ఇంచుమించు ఆ సైజు వచ్చే విధంగా కట్ చేసుకుందాం. అలాగే గ్రీన్ క్యాప్సికమ్ లాగే రెడ్ క్యాప్సికమ్ కూడా క్యూబ్స్ కట్ చేసుకుందాం. సింప్లీ సెయింగ్ మీడియం చాప్ అంటాం అన్నమాట. ఫైన్ చాప్ కాకుండా మీడియంగా. అండ్ ఆనియన్ చాపింగ్. ఆనియన్ కూడా అంతేనండి. మీడియం చాపే. అంతే. కీరా, టొమాటోను మాత్రం సీడ్లెస్ చేసుకుంటాము. ఈలోపు మింట్ కనుక చూస్తే మింట్ కూడా మరీ ముక్కలు చిన్నగా అయిపోకుండా, అలానే పెద్దగా ఉండకుండా ఒక్కొక్క ఆకు 3 ముక్కలు ఇంచుమించుగా అయ్యేలాగా చాప్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కీరా. రెడీ అయిపోయింది మొత్తం. టొమాటో ఒకటి మిగిలి ఉంది కదా ఇంకా చాపింగ్లో.
టొమాటో కూడా సీడ్లెస్ చేసుకుంటున్నా. కటింగ్స్ మొత్తంలో మీరు నమ్మినా నమ్మకపోయినా బాగా చిరాకు తెప్పించేది టొమాటో కటింగేనండి. ఇదివరకు ఒకసారి ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేరే వంట ఒకటి చేస్తున్నాను. ఇలాగే ఉల్లిపాయ అసలు చాలా కష్టం కట్ చేయడం అంటారు, కానీ టొమాటోనే ఈజీ అంటూ ఏదో ఉల్లిపాయని ఏదో అన్నట్టుగా ఫీల్ అయినట్లుంది. ఉల్లిపాయ నొచ్చుకున్నట్టుంది. ఆ తర్వాత ఉల్లిపాయ కట్ చేస్తుంటేనే చేయి కట్ అయిపోయింది. అందుకని దేన్ని తక్కువ చేయకూడదు. బట్ స్టిల్ టొమాటో చాపింగే నాకైతే టఫ్. పైగా ఇదిగో ఇలా మెస్సీ అయిపోతుంది. డన్ అండి, వెజిటబుల్ కటింగ్ చాపింగ్ అయిపోయింది. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు డ్రెస్సింగ్ ప్రిపరేషన్ అనమాట. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుంటున్నాను. అయిపోయింది. ఇంకేమున్నాయి, ఇంకా చాప్ చేయాల్సినవి ఏం లేవు కాబట్టి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నా. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో చాప్డ్ గార్లిక్ వేస్తున్నాను. ఇది ఎందుకు అవసరం లేదు, పక్కకు తీసేద్దాం. కొద్దిగంత సాల్ట్, కొద్దిగా పెప్పర్. చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉన్నాయి మనకు, కాబట్టి పెప్పరే కావాలనుకుంటే పెప్పర్ కాస్త ఎక్కువ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయాలనుకుంటే పెప్పర్ కాస్త తక్కువ వేసుకోండి. సో పెప్పర్ కొద్దిగా తక్కువగానే వేసాను. అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా. అండ్ ఆరిగానో. వాట్ ఎల్స్, మింట్ కూడా తర్వాత వేసుకోవచ్చు. ఇంకేం వేయాలి దీంట్లో, ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్. ఆ తర్వాత యాపిల్ సైడర్ వెనిగర్, అదనమాట. ఇవన్నీ మిక్స్ చేసి చక్కగా ఫాస్ట్గా వైప్ చేసుకున్నట్లయితే వెనిగ్రేట్ తయారు చేస్తాం కదా, ఇంచుమించు ఆ విధంగా ఆయిల్ మాలిక్యూల్స్ ఇంకా యాపిల్ సైడర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోయి చక్కటి డ్రెస్సింగ్ రెడీ అవుతుంది. అలా అయ్యేంత వరకు కాసేపు విప్ చేయాలన్నమాట. డన్, డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా వెజిటబుల్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకుంటాం. ఫస్ట్ కాదులే, లాస్ట్ వేద్దాం. ఆలివ్స్, కీరా, బీన్స్, ఇవేమో ఉడికించినవండి, సోక్డ్ అండ్ బాయిల్డ్ బీన్స్. అలాగే ఆనియన్స్ వేసాను, క్యాప్సికమ్ గ్రీన్, క్యాప్సికమ్ రెడ్, టొమాటో అండ్ మింట్ అంటే పుదీనా, అలాగే ఆలివ్స్, పార్స్లీని చాప్ చేసి ఇందులో వేసుకుంటున్నాము. అలాగే కాటేజ్ చీజ్ ఉంది కదా, దీన్ని క్రంబుల్ చేస్తాం, ఈ విధంగా నలిపేస్తాం అన్నమాట. ఆ మిగిలిన దాన్ని తర్వాత గార్నిష్ చేసేటప్పుడు క్రంబుల్ చేసి వేస్తాను. ఈలోపు దీన్ని మిక్స్ చేసుకున్నాం. ఇలా చక్కగా డ్రెస్సింగ్ మొత్తం వెజిటేబుల్స్ అన్నింటికి కూడా పట్టే విధంగా, అన్ని వెజిటేబుల్స్ కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో అయిపోతే డిష్ రెడీ అయిపోయినట్లే. డైరెక్ట్గా ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.
నైస్. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, రెండు కూడా చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీరు కూడా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నేను దీన్ని పట్టేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని మీకు కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ సెట్ అయిపోయాయి. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతుంది కొద్దిగా ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న డిష్ అనమాట. స్పైసియర్ సైడ్ కూడా ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే పెన్నీ అరబియతా. పెన్నీ అరబియతా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పెన్నీ పాస్తా 1 కప్పు, ఫ్రెష్ బేసిల్ లీఫ్ కొద్దిగా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, బటర్, షెడార్ చీజ్ కొద్దిగా, టొమాటో ప్యూరే కొద్దిగా, టొమాటో పేస్ట్, టొమాటో, ఇంకా చిల్లీ ఫ్లేక్స్. ఇది కొద్దిగా ట్యాంగీ సైడ్ ఉంటుందండి. ఇక్కడ చూస్తే కూడా మనము 3 రకాల టొమాటోస్ దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము. బేసిల్ లీఫ్ కంపల్సరీ ఇటాలియన్ డిషెస్, ముఖ్యంగా ఇట్లాంటి స్టైల్లో చూసుకున్నట్లయితే. ఈవెన్ దో మనం మెడిటరేనియన్ డిష్ చేస్తున్నా కూడా అక్కడ ఇటాలియన్ స్టైల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఆ 18 దేశాల్లో ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు చేస్తుంది ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న డిషే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అరబియతా సాస్ అని ఏదైతే మనం అనుకుంటున్నామో ట్యాంగీ ఫ్లేవర్ తోటి, ఇది కొద్దిగా స్పైసియర్ సైడ్ ఉంటుంది, కారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే చైనీస్ తినేటప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా అడగడం మొదలుపెట్టారు. స్పైసీగా కావాలా, సాఫ్ట్గా కావాలా, మీడియం స్పైస్ కావాలా, ఇట్లాంటివన్నీ అడుగుతారు కదా. సో అలా అడిగినప్పుడు చైనీస్లో ఎలా అయితే సెజ్వాన్ సాస్ తీసుకోండి కొద్దిగా స్పైసియర్ సైడ్ ఉంటుంది అంటారో, అలాగే ఇటాలియన్ స్టైల్లో అరబియతా సాస్ తోటి కొద్దిగా స్పైసియర్ సైడ్ ఉండే డిష్ అనమాట సాస్. ఓకే, ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకుంటున్నాను నేను. పొయ్యి కూడా వెలిగించేసా, మీరు చూస్తూనే ఉన్నారు. ఇదేంటంటే పాస్తా బ్లాంచ్ చేసుకోవడం కోసం అలా చేసుకుంటున్నాము. ఇందులో కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత ఆలివ్ ఆయిల్ వేసి అందులో పాస్తా వేస్తే పాస్తా ఉడుకుతూ ఉంటుంది. అది బ్లాంచ్ అయ్యేలోపు మనం పక్క నుంచి సాస్ రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే చాపింగ్స్ ఉన్నాయి, గార్లిక్, ఆనియన్ వగేరాలన్నీ కూడా చాప్ చేసేసుకుందాము. చాప్ చేసుకొని సాస్ మొదలెట్టేద్దాం. ఫస్ట్ నేను గార్లిక్ చాప్ చేస్తున్నాను. ఓకే, గార్లిక్ చాపింగ్ ఒక్కటైంది. ఇంకా బోల్డ్ని చాపింగ్స్ ఉన్నాయి. గార్లిక్ ఒక్కటి చాప్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్ చాప్ చేస్తున్నాం. అన్నీ కూడా ఫైన్ చాప్ అండి. సాస్ కన్సిస్టెన్సీ రావాలి, సాస్ ఐటమ్ లాగా రావాలి కాబట్టి అన్నీ చిన్న చిన్నగా చేసి గుజ్జు గుజ్జుగా కూరలాగా అవుతుందన్నమాట. అలా రావాలి దానికోసం. పాస్తా బ్లాంచింగ్ గురించి ఒకసారి చూసినట్లయితే చక్కగానే ఉడుకుతోంది. ఇది ఒకసారి అన్ని ముద్దగట్టకుండా ఉండడానికి కలిపేద్దాం. ఇందాక ఇందులో ఆయిల్ వేసాం కూడా, అది కూడా అందుకోసమే అనమాట. ఆయిల్ ఎందుకు వేస్తామంటే అది ఉడికేటప్పుడు పాస్తా ఒకదానికి ఒకటి అంటుకుపోయి ముద్దగట్టకుండా ఉండడం కోసం ఆయిల్ వేసి కుక్ చేస్తాం. అండ్ ఎస్, బేసిల్ లీఫ్, స్మెల్ అద్దరిపోతుంది, ఫ్రేగ్రెన్స్ బేసిల్ది. కానీ రేర్గా దొరుకుతూ ఉంటుంది, అంత ఈజీగా దొరకదు బేసిల్. సో దొరకనప్పుడు ఏం చేస్తారంటే డ్రై బేసిల్ వాడుకోండి. ఫైనలీ టొమాటోని మాత్రం ఆఖరణ తీసుకుంటాను నేను. మొత్తం మెస్సీ చేస్తుంది ఇది. ఇదేంటంటే మనం కొద్దిగా సాసీ కన్సిస్టెన్సీ తోటే చేస్తున్నాం కాబట్టి
సీడ్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, విత్ సీడే వాడుకుంటాను. సో దట్ ఆ పుల్లదనం కూడా అలాగే ఉంటుందన్నమాట. దీని పరిస్థితి చూద్దాం ఒకసారి. పాస్తా ఏంటంటే ఫుల్గా కుక్ అయిపోకూడదు. మనం జనరల్గానే చెప్తూ ఉంటాము ఇటాలియన్ డిషెస్ కానీ ఇట్లాంటివి చేసేటప్పుడు, ఏవైనా ఫ్రైడ్ రైస్లు కావచ్చు ఇట్లాంటివి చేసేటప్పుడు కూడా మనకేంటంటే బేసిక్గా ఇలా గుచ్చుకుంటే చాలు. ఫోక్ అల్దంతే స్టైల్ అంటాం, అల్దంతే స్థాయిలో కుక్ అవ్వాలన్నమాట. సో ఆల్మోస్ట్ రెడీ. ఒక 10-15 సెకండ్స్ ఉంచి తీసేసుకుందాం. ఈలోపు ఈ మిగిలిన టొమాటోని చాప్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం, పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా. ఇది వేడయ్యేలోపు దీన్ని వడపోసుకొని రెడీ చేసుకుందాం. చాలా పెన్నీ పాస్తా నీట్గా కుక్ అయింది. ముందు జాగ్రత్తగా, మనకేం అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే, బట్ ముందు జాగ్రత్తగా ఏంటంటే కొద్దిగా అంత ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ వేసి ఉంచేసినట్లయితే దానికి మళ్ళీ అగైన్ ఇక్కడ ఒకదానికి ఒకటి అతుక్కుపోయి ముద్ద కట్టకుండా ఉంటుందన్నమాట పొడి పొడిగా. కీప్ ఇట్ అసైడ్. పెనం వేడైందేమో చూసుకొని సాస్ రెడీ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్లో గార్లిక్, ఉల్లి వగేరాలన్నీ కూడా యాజ్ యూజువల్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫస్ట్ వెల్లుల్లి వేసాను, తర్వాత ఉల్లిపాయ, కొద్దిగా అంతది ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే టొమాటో వేసేద్దాం. అలాగే ఇది కుకింగ్ కూడా బటర్లో వేసుకోవాలి, బట్ ఇంకా బటరీగా అవుతుంది కాబట్టి బటర్ కూడా యాడ్ చేస్తున్నా. కాస్త టొమాటో కుకింగ్ కోసం మాత్రం ఇక్కడ టైం పడుతుందండి. టొమాటో కనుక కుక్ అయిపోయిందంటే మనకు అన్నీ కుక్ అయిపోయినట్లే. ఓకే, టెంపరేచర్ సరిపోవట్లేదు. ఐ విల్ షిఫ్ట్ ఇట్ టు బిగ్గర్ స్టవ్. ఇప్పుడు బటర్ అంతా కరిగి అందులో బాగా కాలుతుందన్నమాట. ఓకే, నౌ ఐఎమ్ యాడింగ్ టొమాటో ప్యూరే. అలాగే టొమాటో సాస్, కెచప్ కాదు ఇది సాస్. ఇందులో కూడా కొన్ని హర్బ్స్ అన్నీ ఉంటాయి, సీజన్డ్ అన్నమాట. ఇది కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది, స్మోకీగా కూడా ఉంటుంది కాస్త. ఇందులో కొద్దిగంత సాల్ట్ వేసుకుందాం, సో దట్ త్వరగా మగ్గుతుంది కూడా టొమాటో. చిల్లీ ఫ్లేక్స్, బేసిల్ కొద్దిగా అలాగే ఉంచుతాను గార్నిష్ కోసం. అంతా అయిన తర్వాత ఇందులో పాస్తా.
కొద్దిగా ఫ్లేవర్ కోసం సరిపోయే విధంగా పెప్పర్ కూడా అన్నమాట. దించుకునే ముందు షెడార్ చీజ్ అది కనుక కొద్దిగా వేసేస్తే ఆ వేడికి కరిగిపోయి అంతా కూడా కలిసిపోతుంది. డన్. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. అద్భుత. చీజ్ కూడా బాగా కలిసింది. చీజీగా చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా దీన్ని తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఫ్రెంచ్ మస్టర్డ్ చికెన్. ఈ డిష్కి అసలు పేరేంటి తెలుసా? పులే అలా ముతార్. మింటెడ్ పీ అండ్ లెట్యూస్ సూప్. చాలా చక్కగా ఉంటుంది. క్లాసిక్ సూపు అద్భుతంగా ఉంటుంది.